రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు అడుగంటుతున్నాయని ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు అన్నారు. ఈ మేరకు ఒంగోలులోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చుండూరు రవిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రకాశం జిల్లా డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చుండూరు రవిబాబు మాట్లాడుతూ సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన విషయం తెలిసిందే. పోలీస్ దౌర్జన్యం, ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలు, ప్రతిపక్ష పార్టీలో సానుభూతి పరులుగా ఉన్న, ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నా లేదా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇంకొకరితో పంచుకున్నా, సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా కూడా అది ఒక నేరంలాగా భావించి తప్పుడు కేసులు పెడుతూ, అదే కాకుండా వీళ్ళ విధానాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కాకుండా ఒక ఎమర్జెన్సీలో ఉన్నట్టు పరిపాలించాలనే విపరీత ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన హామీలు నిలబడలేక సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతులన్నింటినీ అణిచివేస్తే, మాట్లాడకుండా ఉంటే వాళ్ళ తప్పులు తెలియకుండా ఉంటాయి అని చెప్పి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అదేవిధంగా